నమస్తే పిల్లలు. ఈ వీడియోలో మనం తత్పురుష సమాసాల్లో మొట్టమొదటిదైన ప్రథమ తత్పురుష సమాసం గురించి నేర్చుకుందాం. ప్రథమ విభక్తి ప్రత్యయాలైన డు, ము, ఊలు వచ్చే సమాసం ప్రథమ తత్పురుష సమాసం అంటారు. ఉదాహరణకి అర్ధరాజ్యము విగ్రహవాక్యం. రాజ్యములో సగభాగము అంటే పూర్వపదం చివరన ఉండే విభక్తిని బట్టి ఆయా విభక్తులు పేర్లు వస్తాయి అని చెప్పుకున్నాం కదా. పూర్వపదం చివరన ము ఉంది. ము అనేది ప్రథమ విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది ప్రథమ తత్పురుష సమాసం అయింది. 2 మధ్యాహ్నము అహ్నము యొక్క మధ్య భాగము. 3 పూర్వకాయము కాయము యొక్క పూర్వము. ఇందులో కూడా పూర్వపదం చివరన ము అనే విభక్తి వచ్చింది. ము అనేది ప్రథమ విభక్తి ప్రత్యయం కదా, అలా ప్రథమ తత్పురుష సమాసం అయింది. 4 ప్రథమార్థము అర్థము యొక్క మధ్యమము. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, యొక్క అనేది వచ్చింది కదా, యొక్క అనే విభక్తి షష్ఠీ తత్పురుష సమాసం ఉంది కదా, ప్రథమ తత్పురుష సమాసంలో యొక్క ఎందుకు వచ్చింది అనే డౌట్ రావచ్చు. ఎందుకంటే మిగతా అన్ని తత్పురుష సమాసాల్లోనూ పూర్వపదంగానే ఉంటుంది, ఉత్తర పదంగానే ఉండి మధ్యలో యొక్క అనేది వస్తే అది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. కానీ ఈ ఒక్క ప్రథమ తత్పురుష సమాసంలోనే పూర్వపదం ఉత్తర పదంగా వస్తుంది. అంటే మొదటి పదం రెండవ స్థానంలోనూ రెండవ పదం మొదటి స్థానంలోనూ వస్తుంది. ఇలా వ్యతిరేక దిశలో వస్తుంది కదా, కాబట్టి మధ్యలో యొక్క వస్తే తత్పురుష సమాసమే అవుతుంది. ధన్యవాదములు.